సమాజంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులకు జరిగినట్టే కాబట్టి మీరు ఇప్పుడు చెప్పే అంశం కూడా ఏదైతే ఉన్నా మీరు ఏదైనా చెప్పుకోవాలన్నా ఆ ప్రతి అంశాన్ని మీరు విష్ణువు ముడిపెట్టే చెప్పాలి. ఎందుకంటే చేసింది విష్ణు అనేది అందరికి తెలిసి ఏమంటున్నా, ఏదో జరిగింది మీకు తెలియదు, మీకు జరిగింది తెలియకపోయినా విషయం అయితే బయటకు వచ్చింది కదా. ఒక మల్గర్లో ఉండేటోడు ఇంత దూరం ఎందుకు వస్తాడు బయటికి? ఆ పిల్ల దెబ్బలు కొట్టాల్సిన అవసరం ఏముంది? అప్పటిదాకా ఇంటికాడ ఉన్న ఆమె మీరు పోయేస్తాను నా పిల్ల అంత లోపల గంట లోపలే శవమై వచ్చిందంటే దాని అర్థం ఏంటి? ఈ బాధ మీ ఆవేదన కూడా వాళ్ళ మీదనే చెప్పాలి తప్ప నాకు తెలియదు అనే మాట మీరు తీసుకొని రావద్దండి. పోలీసుల సమక్షంలో ఏదైతుందో అది జరిగింది కాబట్టి ఆ విషయాన్ని మీరు స్పష్టంగా చేయాలి. ఇంకా మిగతా నా పేరు మూలే కేశవులు, బాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండల పరిధిలోని వేముల విలేజ్లో నిన్న 17వ రోజు జరిగిన గ్రామ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందడం వల్ల నిన్న సాయంత్రం ఊరేగింపుగా డీజే పెట్టి ఊరేగింపు చేస్తున్నారు మధ్యరాత్రి వరకు. అదే గ్రామానికి చెందిన గుజరాత్ కులానికి చెందినటువంటి విష్ణు, అదే గ్రామానికి చెందినటువంటి మాల యువతి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ప్రవళికను ఫోన్ చేసి నువ్వు డీజే దగ్గరికి రావాలి, నేను డ్యాన్స్ చేస్తున్నాను చెప్పి అమ్మాయిని బలవంతంగా పిలిపించిండు. బలవంతంగా ఇక్కడ రాకపోతే నేను వేరే సీరియస్గా నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి అమ్మాయిని భయపడిస్తే అమ్మాయి ఇక్కడ రావడం జరిగింది డీజే దగ్గరికి. మధ్యలో వస్తుంటేనే అమ్మాయిని ప్రవళికను తెలుగు విష్ణు బైక్ మీద ఎక్కించుకొని అక్కడ గ్రామంలో ఉన్నటువంటి రైతు వేదిక దగ్గరికి అక్కడ తీసుకుపోయి అతనితో పాటు ఆ అమ్మాయిని రేపు చేసి చంపేయడం జరిగింది. ఎట్లా అంటే అమ్మాయి శరీరం నిండా గాయాలున్నవి, కింద ఈపు నిండా రాళ్లతో గుద్దినటువంటి ఆనవాళ్ళు ఉన్నవి, స్పష్టంగా కనిపిస్తున్నవి చూసినాం. ఎందుకంటే ఆ అమ్మాయి రేపు చేయడం వల్ల బ్లీడింగ్ అవుతుంది, దెబ్బల వల్ల కూడా బ్లీడింగ్ అవుతుంది. దానివల్ల చంపేసిందని మాకు అనుమానం ఉంది కాదు, క్లియర్గా అమ్మాయిని హత్య చేశారు. ఈ విష్ణుతో పాటు ఒక్కటే వ్యక్తి సాధ్యం కాదు కాబట్టి అది 2-3 కలిసి అమ్మాయిని రేపు చేసి కొట్టి చంపేసిందని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా జిల్లా పోలీస్ యంత్రాంగం ఈ కేసు పైన నిక్కచ్చిగా సమగ్ర విచారణ చేసి ఆ అమ్మాయికి సంఘటనలో పాల్గొన్న నిందితులను వెంటనే అరెస్ట్ చేసి విష్ణుతో పాటు పాల్గొన్న వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబానికి న్యాయం చేయడం కోసం దళిత కుటుంబానికి ఖచ్చితంగా 20 లక్షల రూపాయలు ఎక్స్రేస్ ప్రకటించి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి. అదేవిధంగా ఆ కుటుంబానికి 5 ఎకరాల భూమి మీద కేటాయించి ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలని చెప్పి బాలల చైతన్యంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. డిఎస్పీ గారు ఏమన్నారండి? డిఎస్పీ గారు కూడా మీకు ఈరోజు కాంపిటేటివ్ బాధ్యత గురించి కాంపిటేటివ్ తీసుకుంటున్నారు. డిఎస్పీ గారు కూడా ఖచ్చితంగా ఈ కేసును నమోదు చేపిస్తాం, ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి డిఎస్పీ గారు హామీ ఇచ్చారు. మేము కూడా డిఎస్పీ గారిని నమ్మకం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిన్న జరిగినటువంటి మా ఊరిలో వేముల గ్రామం మా ఊరు అయితే నిన్న గెలుపొందినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి రవిరాజాచారి మరి వాళ్ళకు సంబంధించినటువంటి కార్యకర్తలు కొంతమంది దళిత జాతికి చెందినటువంటి ఒక అమ్మాయిని తీసుకుపోయి రేప్ చేయడం చాలా ఘోరం. మరి ఇలాంటి ఘోరాలు జరుగుతుంటే సమాజం ఎటువైపోతుంది అని చాలా బాధ అనిపిస్తుంది. బహుజనులు ఏకం కావాల్సిన తరుణంలో మరి కొంతమంది అగ్రవర్ణాలు కలిసి ఈ రాజకీయంలో పాల్గొని బీసీ ఎస్సీల పైన మరి అగ్రవర్ణాలు చేస్తున్న కుట్రలు, ఈ కుట్రలకు ఒక అమ్మాయి బలైపోయింది. మరి అమ్మాయిని వారి కుటుంబాన్ని రక్షించుకోవాలి. మరి ఈ పోలీస్ శాఖ వారు మరి వారిని ఆ కుటుంబానికి పెద్ద అండగా ఉండి రక్షిస్తారని వాళ్ళకు ఆర్థిక సాయంగా మిత్రులు చెప్పినట్టు 20 లక్షలు ఎక్స్కేసియా ఇవ్వాలని కోరుతున్నాము. మరి ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాల్లో పెచ్చు దాటిపోతుంది, తాగుడుకు బానిస. ప్రతి ఇంటిలో ప్రతి షాపులో మద్యం ప్లస్ దాని ఏమంటారు పెట్టుకొని గ్రామాలని పూర్త వినాశం చేస్తున్నారు. అందుకే ఇవన్నీ మారాలి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎందరో మహనీయులు కన్న స్వరాజ్యంగా కావాలి మేము కూడా ఆశిస్తున్నాము. మరి ఇలాంటి ఘోరాలు జరగకుండా ప్రభుత్వం పోలీస్ శాఖ చర్యలు తీసుకొని తక్షణమే ఆ కుటుంబానికి అండగా ఉండి కాపాడతారని కోరుతున్నాము.